మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రికి ఆ ఆకును కాల్చండి చాలు. రాత్రికి రాత్రి మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి కోట్లు కుమ్మరిస్తుంది. ప్రకృతిలో ఉండే ప్రతి ముక్కకు, ప్రతి చెట్టుకు, అలాగే ప్రతి ఆకుకు ఒక అద్భుతమైన విశేషమైన దైవిక శక్తి దాగి ఉంటుంది. మన సనాతన హిందూ ధర్మంలో చెట్లను, ముక్కలను దైవ సమానంగా పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. రావి చెట్టు, మర్రి చెట్టు, తులసి మొక్క, జమ్మి చెట్టు ఇలా ఎన్నో వృక్షాలను మనం ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తూ ఉంటాము. అయితే వృక్షాలకి కాకుండా ఆ వృక్షాల నుండి పుట్టే ఆకులకు కూడా ఎంతో విశేషమైన దైవిక శక్తి ఉంటుంది. మీరు గమనించినట్లయితే మన పూర్వీకులు, ఋషులు, మునులు ఆకులను ఉపయోగించి ఎన్నో రకాల పూజలు, పరిహారాలు, యజ్ఞయాగాదులు చేసేవారు. ఎందుకంటే ఆకులు చాలా శక్తివంతమైనవి. ప్రకృతిలో ఉండే సానుకూల శక్తిని, అంటే పాజిటివ్ ఎనర్జీని తమలో ఇమూర్చుకుని మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులను పారద్రోలే అద్భుతమైన గుణం ఆకులకు ఉంటుంది. ఆకులతో ఎటువంటి పరిహారాలు చేసినా సరే అవి 100% అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని గ్రహించి మనకు పాజిటివ్ ఎనర్జీని అందించడంలో ఆకుల పాత్ర చాలా గొప్పది. ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి మెండుగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా తీరని కష్టాలతో బాధపడుతున్నవారు, అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు, దారిద్ర్యం వెన్నాడుతోందని కుమిలిపోతున్నవారు ఆకులతో చేసే ఈ చిన్న పరిహారం ద్వారా తమ జీవితాల్లో ఊహించని మార్పులను చూడవచ్చు. ప్రత్యేకంగా బుధవారం రోజు ఇంట్లో ఒక ఆకును కాల్చితే చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్నా సమస్యలు పోతాయి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఆ ఆకును కాల్చిన క్షణం నుండే మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి అంతటి శక్తివంతమైన ఆ ఆకు ఏమిటో, దానిని ఏ విధంగా కాల్చాలో, ఆ పరిహారం ఎలా చెయ్యాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన కష్టాలను తీర్చి మన జాతకాన్ని రాత్రికి రాత్రే మార్చేసే ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, మన వంటగదిలో మనం ప్రతిరోజు ఉపయోగించే కరివేపాకు. అవును, బుధవారం రోజు కరివేపాకును కాల్చాలి. కరివేపాకు అనగానే మనందరికీ కేవలం వంటల్లో రుచి కోసం, సువాసన కోసం వాడే ఒక ఆకు మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా కరివేపాకుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కరివేపాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు. కరివేపాకు చెట్టులో సాక్షాత్తు సిరి సంపదలకు అధిదేవత అయిన ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పండితులు చెబుతుంటారు. అందువల్లనే కరివేపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా సరే అవి వెంటనే సిద్ధిస్తాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కరివేపాకు నుంచి వచ్చే ఆ సహజమైన సువాసన ఇంటి వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుంది. ఏ ఇంట్లో అయితే కరివేపాకు సువాసన నిరంతరం వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని ఒక నమ్మకం ఉంది. కరివేపాకుకు ఉన్న ఇంకొక అద్భుతమైన గుణం ఏమిటంటే, అది తన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని, అంటే నెగటివ్ ఎనర్జీని ఇట్టే లాగేసుకుని ఇంట్లో అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా సరే కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంటే కరివేపాకు అటు ఆరోగ్యానికి, ఇటు ఐశ్వర్యానికి రెండిటికీ ప్రతీక అన్నమాట. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ కరివేపాకును సరైన సమయంలో, సరైన పద్ధతిలో దైవిక పరిహారం కోసం ఉపయోగిస్తే మన దరిద్రమంతా తొలగిపోయి కోట్లు కుమ్మరించే యోగం పడుతుంది. ఈ అద్భుతమైన పరిహారాన్ని ఏ విధంగా చెయ్యాలో ఇప్పుడు చాలా వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మీరు బుధవారం రోజు ఉదయం లేవగానే తలస్నానం చేసి దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేసుకోండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే కరివేపాకు చెట్టు నుండి కానీ, లేదా మీరు మార్కెట్ నుండి తెచ్చుకున్న కరివేపాకు నుండి కానీ కొన్ని తాజా కరివేపాకులను తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ ఆకులు పురుగులు కొట్టినవి కానీ, చిరిగిపోయినవి కానీ అయ్యుండకూడదు. ఎంతో స్వచ్ఛంగా, చూడటానికి నిగనిగలాడుతూ ఉండే పచ్చని కరివేపాకులను మాత్రమే ఎంచుకోవాలి. ఇలా తీసుకున్న కరివేపాకులను
పడలు ఎండలో బాగా ఎండబెట్టాలి. పరిహారం మనం రాత్రి సమయంలో చేస్తాం కాబట్టి బుధవారం పగలంతా ఈ కరివేపాకులను ఒక శుభ్రమైన కాగితంపై లేదా ప్లేట్లో పెట్టి ఎండలో ఉంచండి. ఎండకు అవి బాగా ఎండిపోయి రాత్రికి మనం కాల్చినప్పుడు సులభంగా మండుతాయి. పచ్చిగా ఉన్న ఆకులను కాల్చడం వల్ల పొగ సరిగ్గా రాదు, అలాగే అది పూర్తి దైవిక ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఖచ్చితంగా పగలు ఎండబెట్టిన కరివేపాకును మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి. ఇక బుధవారం రోజు రాత్రి భోజనం అంతా పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ పడుకోవడానికి వెళ్లే ముందు ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఇది చాలా పవిత్రమైన సమయం. ఒక మట్టి ప్రమిదను లేదా పగిలిపోని ఒక కాపర్, ఇత్తడి లేదా స్టీల్ బౌల్ని తీసుకోండి. మట్టి ప్రమిద అయితే ఎంతో శ్రేష్టమైనది. ఆ ప్రమిదను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత అందులో మనం ఉదయం నుండి పగలు ఎండబెట్టిన కరివేపాకులను వెయ్యాలి. ఆకులు మరీ గుట్టగా కాకుండా ప్రమిదలో సమానంగా పరుచుకునేలా వేయండి. ఆ తర్వాత ఆ కరివేపాకుపై ఒక యాలకుని వేయాలి. యాలకులు అనగానే మనకు గుర్తొచ్చేది అత్యంత ఆకర్షణీయమైన సువాసన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాలకులు శుక్రగ్రహానికి ప్రతీక. శుక్రుడు అంటేనే లక్ష్మీదేవి, శుక్రుడు అంటేనే సిరి సంపదలు, విలాసవంతమైన జీవితం, ధనాకర్షణ. యాలకులను కరివేపాకుతో పాటు చేర్చడం వల్ల మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి పుడుతుంది. యాలకులు వేసిన తర్వాత ఆ పైన కొన్ని నువ్వులు వేయాలి. మీరు నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ ఏవైనా వేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వులు శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి. మన జీవితంలో పనులకు ఆటంకాలు కలిగించేవి, మనల్ని కష్టాల పాలు చేసేవి మన కర్మఫలాలు లేదా శని ప్రభావం. ఈ నువ్వులను ఆ ప్రమిదలో వెయ్యడం ద్వారా మీ కుటుంబం మీద ఉన్న దృష్టి దోషాలు, నరఘోష, కర్మదోషాలు, అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా దహించుకుపోతుంది. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న కంటిచూపు దోషాలు లాంటివి ఏవైనా ఉంటే అవి ఈ నువ్వుల ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. కాబట్టి ప్రమిదలో ఎండబెట్టిన కరివేపాకు, దానిపైన ఒక యాలకులు, ఆ పైన కొన్ని నల్ల లేదా తెల్ల నువ్వులు ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు అసలైన ఘట్టం. వీటన్నిటి మీద కర్పూర పొడిని దట్టంగా వేయాలి. కర్పూరం అనేది సాక్షాత్తు పరమశివుడికి, అలాగే అన్ని దేవతలకు ఎంతో ఇష్టమైనది. కర్పూర హారతి ఇవ్వకుండా ఏ పూజ కూడా సంపూర్ణం కాదు. కర్పూరం మండుతున్నప్పుడు అది తనను తాను కరిగించుకుంటూ చుట్టుపక్కల ఉండే గాలిని, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. మనలోని అహంకారం, అజ్ఞానం కరిగిపోయి దైవత్వం వెల్లివిరియడానికి కర్పూరం ఒక అద్భుతమైన ఉదాహరణ. కాబట్టి మంచి నాణ్యమైన పచ్చకర్పూరం కానీ లేదా మామూలు బిళ్ళ కర్పూరం కానీ తీసుకుని దాన్ని చేత్తో మెత్తగా పొడి చేసి ఆ ప్రమిదిలో ఉన్న కరివేపాకు, యాలకులు, నువ్వుల మిశ్రమం మీద దట్టంగా చల్లాలి. కర్పూరం పొడి ఎంత దట్టంగా వేస్తే ఆకులు అంత బాగా మండుతాయి. ఇప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీకున్న అప్పుల బాధలు విడిపోవాలని, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల రావాలని, మీ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఒక అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించి ఆ మిశ్రమాన్ని కాల్చాలి. కర్పూరం వెలగ్గానే అందులో ఉన్న ఎండబెట్టిన కరివేపాకు, యాలకులు, నువ్వులు అన్నీ కూడా చక్కగా కాలడం మొదలవుతాయి. అవి కాలుతున్నప్పుడు ఒక అద్భుతమైన దైవికమైన పొగ రావడం మీరు గమనిస్తారు. పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా చూపించాలి. ఆ ప్రమిదను చేతిలో పట్టుకుని కాలుతుంది అనుకుంటే కింద ఒక ప్లేట్ పెట్టుకుని పట్టుకోండి. మీ ఇంట్లోని పూజా మందిరం నుండి మొదలుపెట్టి ప్రతి గదిలోకి వెళ్ళాలి. పడక గది, హాలు, వంటగది, ఇలా ప్రతి మూలలోకి ఆ పొగ వెళ్లేలాగా చూపించాలి. ఈ పొగకు ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ పొగ ఇంట్లోకి వ్యాపించిన క్షణంలోనే మీ ఇంట్లో ఏ మూలనైతే నెగిటివ్ ఎనర్జీ దాగి ఉందో అదంతా ఆ పొగధాటికి తట్టుకోలేక ఇల్లు వదిలి బయటకు పారిపోతుంది. ముఖ్యంగా కరివేపాకు, యాలకులు కాలి వస్తున్న ఆ పొగ సువాసనకు లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు మీ ఇష్టదైవం మంత్రాన్ని కానీ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కానీ మనసులో జపించుకుంటూ ఆ పొగను ఇల్లంతా చూపించాలి. చివరగా మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరకు వచ్చి ఆ పొగను గుమ్మం బయటకు చూపించి ఆ ప్రమిదను దేవుని గదిలో గాని లేదా ఇంట్లో ఒక సురక్షితమైన ప్రదేశంలో గాని కింద పెట్టేయండి. అది పూర్తిగా కాలిపోయి చల్లారే వరకు దాన్ని కదిలించకండి.
మరుసటి రోజు ఉదయం ఆ బూడిదను తీసుకుని ఏదైనా చెట్టు మొదట్లో లేసేయండి. అంతే, మీ పరిహారం పూర్తయినట్లే. ఈ చిన్న కరివేపాకు పరిహారం చూడటానికి చాలా సులువుగా అనిపించినా దీనికి ఉన్న శక్తి 1000 ఏనుగుల బబల్ లాంటిది. ఇలా చేస్తే కష్టాలు పటాపంచలైపోయి ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాత్రికి రాత్రే మీ జాతకంలో ఉండే దరిద్రయోగాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. ధనానికి ఎప్పటికీ లోటు రాదు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం భరిస్తుంది. అప్పుల బాధల నుండి బయటపడి మీ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటుంది. మీ ఇంట సిరి సంపదలు తాండవిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కరివేపాకుతో చేసే ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది, ఖచ్చితమైనది. అపారమైన నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో ఎవరైతే బుధవారం రాత్రి ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో దుఃఖం అనే మాటకు స్థానం ఉండదు. కాబట్టి ఈ బుధవారం రాత్రి తప్పకుండా ఈ కరివేపాకు పరిహారాన్ని ఆచరించండి. మీ జీవితంలో వచ్చే అద్భుతమైన సానుకూలమైన మార్పులను మీ కళ్ళారా చూసి ఆనందించండి. రేపు బుధవారం చాలా మంచి రోజు. ఈరోజు సాయంత్రం 5:14 నుండి 7:21 మధ్యలో తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. డబ్బు దూసుకు వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. సర్వ కష్టాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది. తులసి చెట్టు ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. అందుకే అందరూ ఇంటి దగ్గర తప్పనిసరిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి లేని ఇంటికి లక్ష్మి రాదు. తులసిని ఇంటి ముందు పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావు. ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక తులసి మొక్కను పెంచుకోండి. ప్రత్యేకంగా బుధవారం రోజు ఆ తులసి మొక్క మీద దీనిని చల్లండి చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గంటలో మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇంతకీ ఈ బుధవారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధ గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి చెట్టు ఎంత పవిత్రమైనది కనుకనే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. అయితే ప్రత్యేకంగా బుధవారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని చల్లితే చాలు, ధనం దూసుకు వస్తుంది. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, బుధవారం రోజు చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో 5:15 నుండి 7:21 మధ్యలో చక్కగా ఒక గ్లాసును తీసుకుని దానిలో కొంచెం
గోపంచకం వేయండి. అంటే ఒక 5 స్పూన్ల గోపంచకం వేయండి. గోపంచకం బయట షాపుల్లో దొరుకుతుంది. లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే గోవుల్ని పెంచితే ఆ గోవు దగ్గరకు వెళ్ళి 5 స్పూన్ల గోమూత్రాన్ని తెచ్చుకొని దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఎందుకంటే గోపంచకం అనేది శ్రేష్టమైనది. ఈ గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి. కనుక గోపంచకం తీసుకుని దానిలో చిటికెడు పసుపును కలపండి. అలాగే ఒక 1/2 స్పూన్ లవంగాలు తీసుకుని వాటిని పొడి చేసేసి ఈ పంచకంలో కలిపేయండి. ఎందుకంటే లవంగాలు చాలా గొప్పవి. లవంగాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. లవంగాలు మన కష్టాలను పోగొడతాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, చెడును ప్రాలదోలుతాయి. అలాగే పసుపు కూడా ఎంతో పవిత్రమైనది. పసుపుతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. కనుక వీటన్నిటిని ఒక రాగి లేదా గాజు గ్లాసులో వేసుకుని తర్వాత దీనిలోనే ఒక చుక్కంత అత్తరును వేయండి. రోజు స్మెల్ వచ్చే అత్తరు ఉంటే ఆ అత్తరు వేయండి. లేదంటే మీ దగ్గర ఏ అత్తరు ఉంటే ఆ అత్తరు వేసేసి చివర్లో దీంట్లో 2 చుక్కల పాలను పోయండి. ఎందుకంటే పాలు ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి గ్లాసులో ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఈ పంచకాన్ని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. చేతితో చల్లండి, మొత్తం చల్లేయండి. అలా చల్లిన తర్వాత 3 సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. అంతే. ఇలా 3 బుధవారాలు చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు. కనుక అందరూ గుర్తుపెట్టుకొని బుధవారం రోజు సాయంత్రం తులసి చెట్టు మీద ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.